నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత 4-5 రోజుల కిందట సత్తెనపల్లి పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అయితే ఆయన ఆ కారు కింద టైర్ కింద పడ్డది కూడా అటు డ్రైవర్ చూసుకోలేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి చూసుకోలేదు. అయినా సరే పానించుకుంటా పైకి వెళ్ళిపోయారు. అసలు తర్వాత ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి? తర్వాత ఆ కార్ డ్రైవర్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇక తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మనం చూసుకున్నాం సత్తెనపల్లి పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారు వేగంగా తన అంటే సింగయ్య ఆయన టైర్ కింద పడ్డది కూడా చూసుకోకుండా ఆమెను బానిచ్చారు కారు. అయితే ఇక తర్వాత ఒక వీడియో రీసెంట్గానే విడుదలైంది. ఆ వీడియో దీన్ని అసలు ఎలా చూడాలి మేడం? ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రోగ్రాం పెట్టుకోవటం కరెక్ట్ కాదు. అవును, రాంగ్ ప్లేస్ రాంగ్ టైం అన్నట్లుగా. అసలు ఆ వ్యక్తి చనిపోయింది కారణం ఏంటి? ఏదైనా వ్యవసాయం చేసి అప్పులు తీర్చలేక చనిపోయాడా? మరి ఏదైనా చెప్తాను, ఏదైనా స్వాతంత్ర సమరయోధులను సంఘ సంస్కర్తలను లేకపోతే నీ పార్టీలో అచ్చోసిన ఆంబోతులాగా ఒక రౌడీలాగా బిహేవ్ చేసి మరి బెట్టింగ్లు కట్టి ఇష్టానుసారంగా మరి ఫ్యామిలీకి ఈరోజు నేను న్యాయం చేయలేకపోతున్నాను, తలకు మించిన ఒక దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను అప్పు అనే ఒక బెట్టింగ్ అనే యాప్ తోటి తను చేశాడు అదంతా. ఏంటంటే మన ఎలక్షన్కి సంబంధించి మరి టీడీపీ గవర్నమెంట్ రాదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిద్ది, మా జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తాడని. కానీ ఏం జరిగింది? జూన్ 4వ తారీఖున ఏదైతే పోలింగ్కి సంబంధించి రావటం మనకి ఓటింగ్ ఎవరు ఆ రోజున వాళ్ళు విజయవంతం అయిందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలియటంతోనే అతనికి అర్థమైపోయిన విషయం ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఈ బెట్టింగ్ ఏం కట్టాను, మరి ఈ డబ్బులన్నీ నేను తీర్చలేను, ఇంకా రకరకాలు గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా అతనికే గుర్తొచ్చి మరి అతను తన ఉన్న ప్లేస్లోనే కాకుండా బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి గుంటూరు అక్కడ ఏదో ఈ కలుపు మందు లాంటిది తీసుకొని తాగటం, మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, 9వ తారీఖు ఎప్పుడో ప్రాణం పోవటం, అంటే ఒక 4-5 డేస్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. కానీ ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు కూటమి ప్రభుత్వం? 12వ తారీఖున చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మనం చెప్పింది ఏంటి? కూటమి ప్రభుత్వం పోలీసులు బాధలు తట్టుకోలేక మరి ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు, మరి అతనికి విగ్రహావిష్కరణ మేము విగ్రహం ఒకటి పెట్టదలుచుకుంటున్నామని చెప్పి మరి ఏదో అంటే అసలు ఎలా అతన్ని మనం అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి పనులు ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తున్నాడు రాష్ట్రంలో? సరే ఓకే, ఇక్కడ ఎవరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు గురి చేశారో చూసాం. ఆ విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రవర్తించట్లేదు కదా. ఒకటే చెప్పింది, ఇదిగో మీరు వచ్చినప్పుడు గతంలో జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒకటి విఘాతాలు కలిగిస్తూనే ఉన్నారు, కాబట్టి అక్కడ శాంతి భద్రతల ఉల్లంఘన కలిగించే విధంగా కాకుండా మేము కొన్ని లిమిటేషన్గా ఇదిగో ఒక 3 కార్లతో వెళ్ళండి, మీ కార్యక్రమం మీరు పూర్తి చేసుకొని రండి అంటే ఎక్కడా కూడా వినే పరిస్థితి లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి దాదాపుగా 50 కారుల్లో వీళ్ళు ర్యాలీగా వెళ్ళటం, అక్కడ అసలు ఒక ఎక్స్-సీఎం ఇప్పుడు ఎమ్మెల్యే ఆ కారు మీదకి ఆ వ్యక్తికి ఆ విధంగా తొక్కుతున్నాడంటే పైకి ఎక్కేశాడు అతను. ఆ షూ వేసుకొని ఒక బ్యానర్ పట్టుకొని ప్లకార్డు పైకెక్కి వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటే మరి ఎవరైనా సరే వదిలేశారని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సెక్యూరిటీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు అట్లా చేశారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి ఎక్కడ ట్రాఫిక్ అక్కడ బంద్ చేయించి చాలా పగడ్బందీగా అసలు మనుషులను మొహాలు చూడటానికి కూడా ఇష్టపడకుండా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు ఈ విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ విధమైన కార్యక్రమాలన్నీ తను తలపెడుతున్నాడు అని అంటే నిజంగా ఎంత ఘోరాతి ఘోరంగా నిన్న ఆ వీడియో చూస్తుంటే ఒక మనిషి ఆ కారు టైర్ కింద పడితే ఆ మాత్రం కనీసం మనకు ఒక టైర్ కింద రాయి ముక్క ఎక్కితేనే మనకు అర్థమైపోద్ది. స్టీరింగ్ వెళ్ళటం కానీ హ్యాండిల్ కానీ ఏదైనా 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మనకు అర్థమైపోతుంది. కానీ ఒక మనిషి మెడ మీద అది ఎక్కి వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళు కర్కశంగా ఆ మనిషిని లాగేసి ఈడ్చేసి రోడ్డు పక్కన ఆ చెట్లలో పడేసి వెళ్ళిపోయారంటే ఆ రోజున మనకి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణ రోజు వెళ్ళినప్పుడు ఒక వీడియోనే మనకు కనిపించింది. అదేంటంటే చెట్ల పొదల మధ్య అతను ప్రాణంతో కొట్టుకులాడటం, అంటే చివరి క్షణంలో ఎంతసేపు ఆ ప్రాణం వెలవెల్లాడిపోయింది. ఆ క్షణానే ఒక 30 కార్లు వేసుకొని వచ్చావు కదా, మరి ఆ కారులో ఏదో ఒక కారుని నీ కార్యకర్తలను లేకపోతే నీ నాయకులను పురమాయించి ఇదిగోండి ఇతనికి వైద్య చికిత్సలు మరి అక్కడ అందించండి అని చెప్పేసి పంపించవచ్చు కదా. ఎందుకు చేయలేకపోయాడు? అంటే మానవత్వం లేదా? ఇంత కర్కశమైన మనస్తత్వమా? ఇంత అంటే ఇంత ఘోరంగా ఆలోచిస్తారా మనిషి అనే వ్యక్తి ఎవరైనా సరే? అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇక్కడ
మీరు రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకొని 2019లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు చేసిన అఘాయిత్యాలు ఘోరాలు చూసాం. కానీ అధికార దాహంతో చేశాడు అనుకున్నాం. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే ఈ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మనసు కలిచివేసి నిజంగా ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయారా మనుషులు అనిపించే విధంగా ఉంది అక్కడ. అతను చాలా నిరుపేద కుటుంబం వ్యక్తి, సింగయ్య అనే వ్యక్తి. అతను నీ అభిమానిగా వచ్చాడా? మరి నువ్వు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు, మందు ఏదో ఒకటి, ఒక పేదవాడికి ఏదో ఒక ఆశ ఉంటేనే వస్తాడు. మరి అక్కడ దాకా వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు నెట్టేయటం ఇంకో వ్యక్తిని చూసాం. అతనేమో బలంగా అతని గుండెల మీద వీళ్ళు గట్టిగా నెట్టేయటం వల్లే అతను హార్ట్ ఇదై చనిపోయాడని చెప్పేసి తేలింది. మధు అనే వ్యక్తి, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ ఏదో ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి జాయిన్ చేయాలని వాళ్ళు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళ కాన్వాయ్ మధ్యలో అతను ఇరుక్కుపోయింది బండి. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవటం. 3 ప్రాణాలు తీశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యక్తి, ఒక బెట్టింగులు రాయుడు ఎవరైతే ఉన్నారో ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తికి విగ్రహావిష్కరణ పెట్టడం కోసమని ఇతను చేసిన ఈ వీరంగం, ఈ ఏదైతే విధ్వంసం ఉందో, నిజంగా సమాజంలో ఏ విధంగా మీకు గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటివి సమాజంలో ఉన్న మనుషుల్ని మీ కార్లు చక్రాల కింద, ఇది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద ఇది. అవును, మరి ఆ కారులోనే నిలబడి ఉన్నాడు. మరి గతంలో తమ్మినేని సీతారాం వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు తొక్కేసి నలిపేసి వాళ్ళని చంపేస్తాం అన్నట్లు ఏదో ఒకటి చెప్పాడు. శ్రీశ్రీ కవితని అలా వక్రీకరించి వినకుండా కారుని డ్రైవర్ తప్పు ఫస్ట్. అవును, మరి అతనికి తెలుస్తుంది, ఏది పడినా కూడా మనకు అర్థమవుతుంది. తీసేయటం, మరి సాయంత్రం వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే నిజాలు నిన్న ఆదివారం రోజున మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుంచి ఏమో ట్రోల్ అవుతూ వచ్చింది ఇదంతా. మరి ఏం చెయ్యాలి వీళ్ళని? ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించే తీరు, వీళ్ళు చేస్తున్న విధ్వంసం ఇంకా సమర్థించుకోవటం కోసం అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ట్వీట్స్ చేయటం. అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటు రోజా సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళు అంటారు, అంటే నా కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే A2గా నన్ను ఎందుకు పెడతారని. A2గా పెట్టింది ఎందుకు? అదే కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ మీకు చెప్పినా కూడా మరి పట్టించుకోకుండా వెళ్ళటం, మరి అదేవిధంగా అక్కడ అంతమందిని మీరు పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది జనాలను సమీకరించడం. మరి ఎంతమంది పర్మిషన్ ఇచ్చింది మీకు? మీరు ఎంతమందిని తీసుకొని వచ్చారు? మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తామంటున్నట్లుగా ఆగేదే లేదని చెప్పేసి ఇష్టానుసారంగా అక్కడున్న ఏదైతే బ్యారిగేడ్స్ అని చెప్పి ఇష్టానుసారంగా లాగి అవతలేసి పోలీసులతో వాగ్వివాదానికి దిగి అంత ఆర్గ్యుమెంట్ అంబటి రాంబాబు పోలీసులతో. మరి ఈ రోజున వీళ్ళు సమర్థించుకుంటున్నారేమో కానీ ఎవ్వరూ కూడా, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పార్టీ కోసం చేస్తున్నారు, పార్టీ కోసం, నాయకుడి కోసం. ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకుడి మీద ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇష్టపడే పార్టీ అంటూ ఉంటుంది. కానీ ఈ వింత విధ్వంసం, అంటే కార్యకర్త ప్రాణాలు తీసుకునేంత విధ్వంసానికి దిగజారిపోయేంత నాయకుడి కోసం మీరు పనిచేస్తున్నారా అంటే ఆలోచించుకోవాలి. ప్రాణం అర్పించడానికి ఆ రోజున చూసాం చంద్రయ్యని. మరి జై జగన్ అనమని వాళ్ళు ఏ విధంగా అతను గొంతు కోశారు. లేదు చంద్రబాబు అనే అంటాను, జై టీడీపీని అంటానని గొంతుకు గోపించుకున్నాడు. ఒక కార్యకర్త, అట్లాంటి చంద్రయ్యలు టీడీపీలో చాలామంది ఉన్నారు ఈ రోజున. కానీ ఇక్కడ చూస్తే ఏం జరిగింది? సాక్షాత్తు మీ నాయకుడే మీ కార్యకర్తని కారు మీద తొక్కించుకుంటూ వెళితే మరి ఎలా ఉంది అది? తొక్కించి సరే పొరపాటున పడిందా, తొక్కించాడు, కావాలని ఎవరూ చెయ్యరు, పొరపాటున జరిగింది. జరిగిన దానికి మరి ఎక్కడ ప్రాయశ్చిత్తం, ఎక్కడ పశ్చాత్తాపం, ఎక్కడ మీరు ఆ ప్రాణాన్ని నిలబెట్టగలిగే ప్రయత్నం చేశారు? ఏమైనా ఆలోచించారు ఆ వ్యక్తి గురించి? ఇప్పుడు యాక్సిడెంట్ అనేది ఎవరం కూడా కావాలని చెయ్యము. ఇన్సిడెంట్ అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఆ యాక్సిడెంటల్ అనేదే అందుకు కదా. మరి అది జరిగిపోయినప్పుడు మరి అక్కడ జరిగింది ఏంటి? మరి ఆ వ్యక్తికి మనం ఏదైనా చేయగలుగుతామా? మరి అతను ఈడ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతే ఎంత భయంకరంగా పాపం ఆ రోజు ఆ వీడియో ఎవరు తీశారో కానీ ఆ చెట్ల మధ్య అంబులెన్స్ వచ్చేదాకా అతను ఏ విధంగా కొట్టుమిట్లాడుతుంటే అదేదో జంతువులు పట్టుకెళ్ళినట్టు వీళ్ళందరూ కూడా 4 పట్టి అక్కడ కానిస్టేబుల్ వాళ్ళందరూ కలిసి అతని కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడెక్కడో మరి దేని మీద ఎక్కిచ్చారో కూడా తెలియని పరిస్థితి ఆ రోజున. అప్పటికే అతను ప్రాణం పోయిందని చెప్పి చెప్పిన పరిస్థితి. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అండ్
ఎవరైతే ఉన్నారో ఈ రోజున అతనికి సపోర్ట్ చేసే వ్యక్తులు నిజంగా ఇంతకంటే నీచమైన ఆలోచన, మీరు మిమ్మల్ని సమర్థించుకోవటానికి ఇంత దిగజారిపోయే పరిస్థితి ఇంకొకటి ఉండదు మేడం. ఆ పర్యటన అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, విడతల రజని ప్రెస్ మీట్, రోజా ప్రెస్ మీట్, అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఎందుకంటే ఎంత సక్సెస్ అయిందని ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పడం, అంటే సత్తెనపల్లి పర్యటన వాళ్ళకి సక్సెస్ అయిందన్నది. కానీ ఇటు చూస్తే మనుషులను చంపేసి సక్సెస్ చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి దినం ముద్ద తినందే ఆయనకి దినం గడవదు అన్నట్లుంది నిజంగా. అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అతనికి శవాలు కావాలి, బేతాళులాగా శవాలను వెతుక్కుంటాడు, శవ రాజకీయాలు చేస్తాడు, శవాల మీద అతను సింహాసనాన్ని వేసుకొని కూర్చుంటాడు. ఎందుకంటే మనం చూస్తుందంతా అదే జరిగింది. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి బాబాయ్ మరి ఇంత అడ్డగోలుగా మీరు గొడ్డలు పెట్టి అడ్డంగా నరికేసిన బాబాయికి విగ్రహావిష్కరణ మళ్ళీ అది ఎప్పుడో ప్రోగ్రాం పెడతాడు. మరి ఆయనకి ఇంతవరకు విగ్రహం పెట్టినట్లేడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ ప్రస్తావనే మాట్లాడరు ఎక్కడ. బాబాయ్ ఎందుకు చనిపోయాడో చెప్పమనండి ఈ రోజున వాళ్ళని, సమాధానం ఉండదు. కానీ ఈ అంబటి రాంబాబు మీరు అంటున్నట్లుగా విడుదల రజని మరి వీళ్ళందరూ ప్రెస్ మీట్ అంత సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్. ఎందుకంటే చూసారా మనుషులను చంపేంతగా చచ్చిపోయేంతగా వచ్చారు అని చెప్పుకోవటానికి ప్రెస్ మీటు. ఎంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా మరి కారు నడిపింది, మరి కారులో ఉన్నది మరి వాళ్ళందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళందరి మీద కూడా ఈ రోజున A1 A2 అక్యూజ్డ్గా ఎందుకు చేర్చారు అని చెప్పి ఈయన అడుగుతున్నాడు అంబటి రాంబాబు. అవును, కారులో ఉన్న వ్యక్తి డ్రైవరు A1గా ఉంటే కారులో పక్కన ఉన్న వ్యక్తి అక్యూజ్డ్ ఎలా అవుతాడు అని అంటాడు అంబటి రాంబాబు. మరి ఆయనే కదా జనసమూహాన్ని సమీకరించాడు, అతనే కదా ఈ విధంగా అవటానికి కారణం అయ్యాడు. చెప్తున్నా కూడా వినకుండా పర్మిషన్ లేదన్నా కూడా మించి అతికి మించి వెళ్ళడం, లిమిట్స్ అంతా క్రాస్ చేశారు. క్రాస్ చేసిన తర్వాత ఈ రోజున శిక్ష అనుభవించి తీరాలి, తప్పదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్లో లేకుండా ఎక్కడో వెళ్ళిపోయినట్లు సమాచారం అందుతుంది. మరి డ్రైవర్గా ఉన్న వ్యక్తి కూడా మరి అతను అసలు ఏ బ్యాచ్కి చెందినవాడు, ఏ ఇయర్లో తను దీంట్లో ఏదైతే ఏపీ పోలీస్ సెక్షన్ సంబంధించి దాంట్లో వచ్చాడు. మరి తనేమో ఇప్పుడు AR కానిస్టేబుల్ అంటున్నారు, మరి ఆర్మీకి సంబంధించింది. మరి ఆర్మీకి సంబంధించింది అయినా సరే ఎక్కడ ఏ ఇయర్లో ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మరి పోస్టింగ్ ఎక్కడ, గతంలో అతను ఎక్కడ ఉద్యోగం చేశాడంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా ఈ రోజున కనపడకపోవటం ఒకటి పెద్ద మైనస్గా కనిపిస్తుంది పోలీస్ శాఖలో. వీళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ జీతాలు తీసుకుంటున్నారు, రిపోర్టింగ్ కానీ ఏది లేకపోవటం, వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా దాని గురించి ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ రోజున A1 ముద్దాయి, అందులోనూ AR కానిస్టేబుల్ అని చెప్తున్న పరిస్థితి. నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పోలీస్ శాఖనైతే జల్లెడ పట్టాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా దీంట్లో ఖచ్చితంగా అంటే వీళ్ళు సమర్థవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ గతంలో జరిగిన అవకతవకలు ఉన్నాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఈ రోజున ఒక ఇంట్లో ఏదైనా చిన్నది జరిగితేనే మనం దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలన్నా, దాన్ని మళ్ళీ ఏదైనా మనం సెట్ చేసుకోవాలని టైం పట్టిద్ది. కానీ ఈ రోజున ఒక రాష్ట్రాన్నే చల్లాచెదురు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున ఒక్కొక్క శాఖ జల్లెడ పట్టుకుంటూ రావాలంటే టైం పడుతుంది. కానీ ఈ రోజున ఏదైతే ఇతని సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే పోలీస్ శాఖలో A1గా ఉన్న ఈ కానిస్టేబుల్ మరి ఈ రోజున డ్రైవర్ అనే వ్యక్తి వెంకటరమణారెడ్డి అంటున్నారు. మరి అతను మరి అసలు ఏ విధంగా ఈ రోజున ఆ ఉద్యోగంలో ఉండటానికి అర్హత పొందిన వ్యక్తిగా ఉన్నాడు అనే దాని గురించి కూడా ఓసారి పూర్తి వివరాలు బయటికి తీయాల్సిందని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఈ రోజున ఒకదానికి లింక్ అయ్యి వీళ్ళు ఏది చేసినా కూడా అంతా కూడా ఎక్కడ లీగల్గా చేయట్లేదు, అన్నీ ఇన్లీగల్గానే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా సమాజంలో ఒక పార్టీ నడపడానికి మరి ప్రజల పక్షాన వచ్చేసి మేమేదో చేస్తామని ఒక కార్యక్రమాలు ఇట్లాంటివి చేయటానికి అర్హత ఉందా, అర్హత కలిగిన వ్యక్తులేనా, ఇట్లాంటి వాళ్ళు ఒక పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారా, అన్ని విజ్ఞాతాలు. ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో ఎక్కడా కూడా శాంతి అనేది లేకుండా చేస్తున్నారు. ఏదో ఒక ప్రోగ్రాం పెట్టడం, ఏదో ఒక ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మనం చూస్తుంటే ఢిల్లీ నుంచి మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. మరి వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం పట్టణ పెట్టుకుందని ఈ రోజుకు కూడా ఇంత ఒక్కటి కాబట్టి ఒక్కరి చావుకు కూడా ఆయన ఎక్కడ చూయించింది లేదంటే లేదు కదా, లేని దాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన, రకరకాల అన్నీ తీసుకురండి, ఇంకేదో చేయండి, ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని వితిన్ డేస్లో అనమాట. ఇట్లా వీళ్ళు ఏంటంటే చేతగాని ఈ ప్రభుత్వంగా చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడానికి చూస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా కొంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారకులు అవుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా శిక్షకు అర్హుడేను. ఎందుకంటే ఒక ప్రాణాన్ని వీళ్ళు బలి తీసుకోవటమే కాకుండా
అక్కడ తొక్కించి ఇష్టానుసారంగా రోడ్డు పక్కన ఈడ్ చేసి జంతువుని ఈడ్ చేసినట్లుగా మాకు సంబంధం లేదన్నట్లుగా మరి ఈ రోజున ఆ వీడియో రాకపోతే ఇది ఇలానే ఉండిపోతుంది కదా. ఆ వీడియో రావటం వల్ల వీళ్ళు ఎవరు దొంగలు, ఎవరు ఈ విధంగా చేయడానికి కారణం అయ్యారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళైతే కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. రోడ్డు మీదకి వచ్చారంటే వీళ్ళని ప్రజలు కొట్టడమా, పోలీసులు మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారా? ప్రజలైతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా చెప్పడం అయితే జరుగుతుంది. సో చూశారు కదండి వీడియోలో. అయితే నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి అటు కార్ డ్రైవర్ని కఠిన శిక్ష పడాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.